I have with me lead hepatologist and gastroenterologist andarki suparchitulu very good speaker Dr. Kavya Dendukuri. తినే తిండి మంచిగానే తింటున్నాం కదా, ఎప్పుడు ఇంట్లో అమ్మ పెట్టినవే తింటున్నాం అంటాం. అయినా కూడా ఎందుకు వెయిట్ గెయిన్ అవుతుంది, అయినా కూడా ఎందుకు షుగర్ వస్తుంది. ఇవి ఇన్ఆర్గానిక్ ఎందుకు వచ్చాయి, అంత కల్తీ ఎందుకు జరిగింది, ఆ రియల్ న్యూట్రిషనల్ వాల్యూ మనకు దొరకకుండా ఉన్నందుకు మనకి చేంజ్. అది షుగర్ స్పైక్స్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బ్లోటింగ్ కానివ్వండి, లేదా వెయిట్ గెయిన్ కానివ్వండి, వాటి వల్ల. అందరికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ పూరి. టెల్ మీ, అసలు పూరిలో ఏముంది, తినొచ్చా తినకూడదా? ఒక్క పూరిలో అరౌండ్ ప్రాబబ్లీ 150 to 200 క్యాలరీస్ ఉండొచ్చు. ఒక్కళ్ళు ఎన్ని తింటారు? 3 లేదా 4, ఒక 600 క్యాలరీస్ వేసుకోండి. అక్కడ మనకి ఆ మెంటల్ సాటిస్ఫాక్షన్ వస్తుందేమో కానివ్వండి. స్టమక్ యూస్. ఇది ఒక ప్లేట్ ఇడ్లీ తెప్పిస్తే వచ్చిందండి, ఇందులో 4 ఇడ్లీలు ఈ సైజ్ లో ఉన్నాయి చూడండి, ప్లస్ ఏదో చట్నీ, ఒక నీళ్ళ సాంబార్. ఈజ్ నాట్ అ బ్యాలెన్స్ డైట్ అండి. దాన్ని సాంబార్తోనో చట్నీతోనో కలిపితే ఒక బ్యాలెన్స్ డైట్ అవుతుంది. అందులో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ వడలు చూడండి, ఇందులో సుమారు ఎన్ని క్యాలరీస్ ఉంటాయండి ఈ 2 వడల్లో? 600 650 ఈజీగా ఉండొచ్చు. టిఫిన్ చేయడానికి టైం లేదు పొద్దున అంటే ఆ బ్రెడ్ జామ్ ఒకటి అర్థం కాని విషయం. అదే బ్రెడ్ తీసుకోండి, అగైన్ రిఫైన్డ్ ఫ్లవర్, అదే సేమ్ ఈస్ట్ ఉంటుంది. అందులో న్యూట్రిషనల్ వాల్యూ ఏమీ లేదు. జామ్ ఏంటి? ఫిల్డ్ విత్ ప్రిజర్వేటివ్స్, ఫిల్డ్ విత్ షుగర్. ఇందులో న్యూట్రిషన్ వాల్యూ ఉందా? లేదు. పోహా ఒకటి చాలా హెల్దీ అని అనుకుంటారు, అందులో ఎనర్జీ ఉండదు. అండ్ ఇదంతా డెడ్ క్యాలరీస్ అండి. వాటి వల్ల మనకు ఎనర్జీ కానివ్వండి, న్యూట్రిషనల్ వాల్యూ కానివ్వండి రాదు. కానీ రవ్వ ఉప్మా, రైస్ రవ్వ ఉప్మా, దే థింక్ చాలా హెల్దీ, అందులో ఆయిల్ అవసరం లేదు. తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే, ఫ్రూట్ ఎప్పుడు తినాలి, వేటి కలపకూడదు, విడివిడిగా తీసుకోవాలి. ఏ ఫ్రూట్ అయినా కూడా, నేచురల్ ఫ్రూట్ అయినా కూడా అందులో నేచురల్ షుగర్స్ ఉంటాయి. ఫ్రూట్ జ్యూసెస్ అనేవి తీసుకోవద్దు. ఎందుకు? వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్లీ సుమన్ టీవీలో. సుమన్ టీవీ ఎల్లప్పుడూ మీ ఆరోగ్యం కోసం, మనందరి ఆరోగ్యం కోసం కృషి చేస్తూ వస్తోంది. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇవాళ మనం ఆరోగ్యం అంటే హెల్త్ ఇస్ వెల్త్ అంటాం, అండ్ నిజంగా చూస్తే యాక్చువల్లీ ఫుడ్ ఇస్ హెల్త్ అని చెప్పాలి. బికాస్ ఇవాళ రోజుల్లో అందరు వైద్యులు చెప్పేది తినే తిండిని బట్టి మన ఆరోగ్య పరిస్థితులు ఉంటాయని చెప్పి. అండ్ ఐ హ్యావ్ విత్ మీ లీడ్ హెపటాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అందరికి సుపరిచితులు, వెరీ గుడ్ స్పీకర్ డాక్టర్ కావ్య దెందుకూరి ఫ్రమ్ గ్లెనీగల్స్ హాస్పిటల్. రికార్డ్ హోల్డర్ అందరికీ తెలుసు, బీయింగ్ ద యంగెస్ట్ టు ఫినిష్. అంత చదువు చాలా 31 సంవత్సరాల వయసులో పూర్తి చేసిన ఏకైక డాక్టర్ భారతదేశంలో. ఇవాళ మాట్లాడదాం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏం తినాలి, ఎలా తినాలి, ఎందుకు తప్పులు చేస్తున్నాం మనం. డాక్టర్ కావ్య, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ అండి, ప్లెజర్ ఇస్ మైన్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అవును, చాలా మంది అంటే యాక్చువల్లీ చూస్తే మనం తప్పులు చేస్తున్నట్టు అర్థం కావట్లేదు. అవునండి, అది స్లోగా లేట్ అయిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నాలాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ తినే తిండి మంచిగానే తింటున్నాం కదా, ఎప్పుడు ఇంట్లో అమ్మ పెట్టినవే తింటున్నాం అంటాం. బట్ అయినా కూడా ఎందుకు వెయిట్ గెయిన్ అవుతుంది, అయినా కూడా ఎందుకు షుగర్ వస్తుంది చాలా మందికి. అవునండి. సో ఇప్పుడు మన అమ్మ కాలంది అని అంటున్నారు కాబట్టి వాళ్ళు తినేవే మనం తింటున్నాము. అవును. ఒకటి, అసలు మన క్వాంటిటీ, క్వాలిటీ, న్యూట్రియంట్ వాల్యూ ఎలా ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకప్పుడు ఇన్ఆర్గానిక్ వి ఉన్నాయని మనకు తెలియదు, ఇప్పుడు ఆర్గానిక్ వచ్చేంత వరకు. అవును. సో అసలు ఇవి ఇన్ఆర్గానిక్ ఎందుకు వచ్చాయి, అంత కల్తీ ఎందుకు జరిగింది, కరెక్ట్. ఇప్పుడు మనం ఆర్గానిక్ కి షిఫ్ట్ చేసుకోవాలంటే ఆ చేంజ్ ఓవర్ ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, ఆ రియల్ న్యూట్రిషనల్ వాల్యూ మనకు దొరకకుండా ఉన్నందుకు మనకి చేంజ్. అది షుగర్ స్పైక్స్ కానివ్వండి, మన గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బ్లోటింగ్ కానివ్వండి, లేదా వెయిట్ గెయిన్ కానివ్వండి, వాటి వల్ల మనకి స్టార్ట్ అయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ డెకేడ్స్ నౌ. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ చేంజ్ దట్ ఐ వుడ్ సే. సో షుగర్ స్పైక్ ఎందుకు డేంజరస్? ఫర్ ఎగ్జాంపుల్, మనం కార్డియో ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ బాగా రేస్ అవుతుంది, మళ్ళీ నార్మల్ కి వచ్చేస్తుంది. షుగర్ స్పైక్ అయింది మీరు ఏదైనా ఫుడ్ తిని, అది మళ్ళీ నార్మల్ కి రాదని కంగారా, లేకపోతే అలా స్పైక్ అవుతూ ఉంటే అలా అక్కడే ఉండిపోతుందని భావం? ఓకే, ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే, మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ ఉంది. ఆ ఆర్గన్ ఒక ఫంక్షన్ చెయ్యాలి. కరెక్ట్. మనం ఇప్పుడు నేను రోజుకి 5 సార్లు నడవాలనుకోండి, పెద్ద అక్కడ మర్చిపోయి వెళ్ళి అక్కడ ఏముందో మర్చిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చాను, ఐఎమ్ స్ట్రెయినింగ్ మై సెల్ఫ్. అవును. ఆ యాక్చువల్ పని చేయకుండా 5 సార్లు నడిచే బదులు 20 సార్లు నడుస్తున్నాను. సో ప్యాంక్రియాస్ లోంచి ఆ షుగర్ ఎప్పుడు వచ్చినా స్పైక్ కి మనం ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ప్యాంక్రియాస్. సో 5 సార్లు, ఇప్పుడు 3 సార్లు తింటాం అనుకోండి, మహా అయితే 4 సార్లు ఒక స్నాక్ ఇంక్లూడ్ చేసుకొని ప్యాంక్రియాస్ లోంచి ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి ఈ షుగర్ ని బ్రేక్ డౌన్ చేయడానికి. కానీ మనం ఎలాంటి ఎరాటిక్ గా తింటున్నామంటే, షుగర్ స్పైక్స్ అయ్యి
ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్యాంక్రియాస్ నుంచి ఓవర్ గా ప్రొడ్యూస్ అయ్యి, ఎందుకంటే షుగర్ ని మనం బ్రేక్ డౌన్ చేయాల్సిందే ఒకసారి తిన్నామంటే. సో ప్యాంక్రియాస్ 5 సార్లు 4 సార్లు చేయాల్సింది 20 సార్లు చేస్తుంది. సో యూఆర్ ఓవర్ వర్కింగ్ ద ఆర్గన్. ఓకే, సో జనరలీ అంటే నేను అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను, మామూలుగా చేయాల్సిన పని అది ఎక్కువగా చేస్తుంది, ఒక లేబర్ లాగా చేస్తుంది అనమాట. సో మీరు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ద ఆర్గన్ విల్ గెట్ టైర్డ్. సో ఆ చేయాల్సిన పనే కాకుండా దానికన్నా ఎక్కువగా మన డైట్ వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మన క్రేవింగ్స్ వల్ల it is doing its overwork, which is unnecessary. So that is why it is important for it, అంటే అట్లీస్ట్ అది స్టేబుల్ గా ఉండి దాని వర్క్, అది ఫంక్షన్, అది కరెక్ట్ గా చేయాలంటే దాన్ని మనం సరిగ్గా చూసుకోవాలి. అది ఎలా చూసుకుంటాము, మనం ఏం తింటున్నామో దాన్ని బట్టి చూసుకుంటాం. అవును అవును. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. అండ్ ఎంత తింటున్నాం ఏం తింటున్నాం కూడా అది చాయిస్ ఆఫ్ ఫుడ్ ఒకటి. అవునండి. రెండోది క్వాంటిటీ ఒకటి. అవునండి. ఈ రెండు. మూడోది అసలు క్వాలిటీ, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాంటి కల్తీ పిండి వాడామా, మామూలు పిండి వాడామా, వీటికి అని చెప్పి. సో లెట్స్ టేక్ ఒక బ్రేక్ఫాస్ట్ మెనూ తీసుకుందాం ఇవాళ, అనలైజ్ చేద్దాం ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ మెనూలో ఏముందని చెప్పి. ఇప్పుడు నేను చూపించబోతోంది టిపికల్ గా చాలా మంది తినే బ్రేక్ఫాస్ట్. ఒక పూరి ఫస్ట్ చూడండి, 2 పూరీలు ఉన్నాయి ఇందులో. సైజ్ యా 2 పూరీలు. ఇప్పుడు ఎన్ని క్యాలరీస్ చెప్పండి. ఇది మన పూరి సైజ్ ఎంత, ఇంత చేత్తో చేస్తే, ఏది హోల్ వీట్ గ్రెయిన్ ఆటా, చక్కి ఆటాతో చేస్తే అది వేరు, దాని న్యూట్రిషనల్ వాల్యూ లేదు. ఇందులో కార్బ్స్ తప్ప, రిఫైన్ ఫ్లవర్ తప్ప ఏమీ లేదు. సో దీనికి మనకి మినిమం ఒక్కదానికి 150 to 200 క్యాలరీస్, ప్రైమర్లీ ఫ్రమ్ ఫ్యాట్ ఓన్లీ అండ్ నథింగ్ ఎల్స్, అండ్ కార్బ్స్. ఓకే, సో ఇవి ఒక ఆ సైజ్ అనుకోండి, ఇంకా ఒక 300 క్యాలరీస్ చేసుకోవచ్చు మీరు. అదే 2-3 తింటారు, మినిమం 3 అంటే ఒక 1000 క్యాలరీలు ఈజీగా వచ్చేస్తాయి. ఆయిల్ మనం వి ఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ మైదా హియర్. 80% 90% మైదా పిండితోనే చేస్తారు. బాగా ఇంత సైజ్ పూరీలు వస్తాయి. అది 2 పూరీలు తిని చాలా సేషియేటింగ్ ఇట్ ఇస్. చాలా తృప్తిగా ఉంటుంది పూరి తినేసి, పూరి కూర తిన్నామని. అవును. టెల్ మీ, అసలు పూరిలో ఏముంది, తినచ్చా తినకూడదా? మనం లెట్ us బ్రేక్ డౌన్ దిస్ క్వశ్చన్. ఒకటి, ముందు పూరీలు ఎంత ఫ్రీక్వెంట్ గా తినేవాళ్ళం, ఇప్పుడు పూరీలు ఎంత ఫ్రీక్వెంట్ గా తింటున్నాం. ముందేంటి, ఫెస్టివల్స్ కో, పండగలకో, ఫంక్షన్స్ కో, మహా అయితే అందరు కలిసి ఉన్నారనో పూరీలు చేసేవాళ్ళు. ఇప్పుడేంటి, తినాలనిపిస్తే రోజు కూడా తినేవాళ్ళు ఉంటారు, 2 రోజులకు ఒకసారి బయట నుంచి ఆర్డర్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా బండి దగ్గర తినే వాళ్ళు ఉంటారు. సో ఫ్రీక్వెన్సీ హాస్ ఇంక్రీస్డ్. అండ్ మనం ఫ్రీక్వెన్సీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము, అదొక హై క్యాలరీ ఫుడ్ కాబట్టి. రైట్. ఓకే, అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 రకాల పీపుల్ ఉంటారండి. ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే పొద్దునుంచి సాయంత్రం వరకు ఎక్కువ కదలిక లేకుండా ఒకే చోట్లో కూర్చుని, డెస్క్ జాబ్ కానివ్వండి, ఎక్కువ పని లేకుండా ఒక చోట కూర్చునే వాళ్ళకి ఎంత తక్కువ క్యాలరీస్ అవసరం. సెకండ్ థింగ్ ఏంటి, మోడరేట్ క్యాలరీ ఇంటేక్. ఎవరికి, టీచర్స్ అనుకోండి, నుంచుని ఉండే వాళ్ళు, కొంచెం అటు ఇటు కదిలే వాళ్ళు, లేదా సమ్వన్ హూ ఇస్ వర్కింగ్, మూవింగ్ అండ్ వర్కింగ్, వాళ్ళు మోడరేట్ అంటాం. మోడరేట్ అంటే మనకి ట్రాఫిక్ కానిస్టేబుల్స్, టీచర్స్ జనరలీ వర్క్ అనేది డెస్క్ జాబ్ కాకుండా వేరే వర్క్ ఉన్న హౌస్ వైఫ్స్ కూడా, దాదాపు కూడా హోమ్ మేకర్స్ కూడా, బికాస్ దే కీప్ మూవింగ్, హౌస్ హోల్డ్ చోర్స్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో వీళ్ళని కూడా మోడరేట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ సమ్వన్ హూ ఇస్ యాక్టివ్, వెరీ వెరీ యాక్టివ్ అనుకోండి, వాళ్ళు ఎవరు, అథ్లీట్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, వర్కౌట్ చేసే వాళ్ళు కానివ్వండి, యాక్టివిటీ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేబరర్స్ కానివ్వండి. సో ఈ 3 కేటగిరీస్కి మనకి ఫుడ్ ఇంత అవసరం అనేది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి తక్కువ ఫుడ్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, క్యాలరీస్ అనేది మేల్ ఫీమేల్ కి 200 క్యాలరీస్ అటు ఇటులో 2000 క్యాలరీస్ అవసరం. ఓకే, అదే మోడరేట్ ఇంటెన్సిటీ మూవ్మెంట్ ఉన్న వాళ్ళకి 2000 to 2200 2300 క్యాలరీస్ అవసరం. అదే ఇంటెన్స్ గా, యాక్టివ్ గా, ఆల్ ది డే యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. యాక్టివ్ ప్రొఫెషన్ అంటే మీ దృష్టిలో ఏంటి? లేబరర్స్ అనుకోండి, అథ్లీట్స్ అనుకోండి, స్పోర్ట్స్ మెన్స్ అనుకోండి, ఇంటెన్సివ్ వర్క్అవుట్ 1 hour per day చేసే వాళ్ళు అనుకోండి, వీళ్ళందరూ హై ఇంటెన్సిటీ, దే నీడ్ మోర్ క్యాలరీస్. వీళ్ళకి 2600 వరకు క్యాలరీస్ తీసుకోవాలి. ఓకే, కానీ మనం అందరూ సేమ్ గా ఫీల్ అయ్యి, సెడెంటరీ వాళ్ళు అంతే తీసుకుంటున్నారు, మోడరేట్ వాళ్ళు అంతే తీసుకుంటున్నారు, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కూడా అంతే తీసుకుంటున్నారు. అది మనకి ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటి, పూరి అంటే యాజ్ వి థాట్ జస్ట్ నౌ, ముందు ఫ్రీక్వెన్సీ అనేది ఒక స్పెషల్ డిష్ అనో, ఒక స్పెషల్ ఫంక్షన్ కనో, ఒక ఫెస్టివిటీ కనో వాడేవాళ్ళం. ఎందుకంటే అదొక క్రేవింగ్ కోసం, ఒక స్పెషల్ థింగ్, అది తిన్నాక నిద్రపోవటమో ఏదో ఒకటి. ఇప్పుడు ఏంటి, ఇట్స్ బికమ్ అ హ్యాబిట్.
థర్డ్ థింగ్, అప్పుడేంటి హోల్ వీట్ ఫుల్ గా ప్రాసెస్ చేసిన గ్రెయిన్, గోధుమ పిండితో హోల్ వీట్ గ్రెయిన్, చెక్కి ఆట అని అంటాం కదా, దాంతో చేసేవాళ్ళు. ఇప్పుడేంటి ఆ క్రిస్పీనెస్ కోసం, ఆ సాఫ్ట్నెస్ కోసం మైదా యూస్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ వీట్ లేదు, ఒక గ్రెయిన్ లేదు, మైదా విచ్ ఇస్ రిఫైన్డ్ ఫ్లవర్. సో ఇక్కడే మనకి డిఫరెన్స్ వచ్చేసింది. ఓకే, మనకి హోల్ వీట్ లో మంచి ఒక బ్యాలెన్స్డ్, అందులో ఫైబర్ ఉంటుంది, అందులో ఐరన్ ఉంటుంది, అండ్ అందులో ప్రోటీన్ కూడా ఉంటుంది, కార్బ్స్ కూడా ఉంటాయి. మైదాలో ఏముంటాయి? ఓన్లీ కార్బ్సే ఉంటాయి. సో బ్యాలెన్స్డ్ కాదు. అండ్ దిస్ ఇస్ అంటే వీట్, హోల్ వీట్ గ్రెయిన్ అనుకోండి బ్యాలెన్స్డ్, ఇది బ్యాలెన్స్డ్ కాదు. థర్డ్, అప్పుడు మనం పాతకాలంలో యూజ్ చేసే ఆయిల్స్ ఏంటి? కోల్డ్ ప్రెస్డ్ గా ఉండేవి, గానుగ నూనెలు వాడేవారు. అదేంటి సెసమీ ఆయిల్ కానివ్వండి, గ్రౌండ్ నట్ కానివ్వండి, కోకోనట్ కానివ్వండి, కొంచెం యూజ్ చేసుకుంటే గీ కానివ్వండి. ఇప్పుడేంటి ప్రాసెస్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి వాడతారు. అది కూడా ఇన్ఫ్లమేషన్ మెయిన్ థింగ్, ఇన్ఫ్లమేషన్ కి ఈ మైదా, రిఫైన్డ్, అందులో న్యూట్రిషన్ వాల్యూ లేవు, ఎక్కువ క్యాలరీస్, దానివల్ల మనకు వచ్చేదేం లేదు, ప్లస్ దిస్ ఆయిల్. అండ్ అదే బయట తీసుకుంటున్నారు అనుకోండి రీయూజ్డ్ ఆయిల్స్ వల్ల ఏంటి? ఎక్కువ ఆక్సిడేషన్, ట్రాన్స్ ఫ్యాట్స్. సో ఇక్కడ మనకి మెయిన్ 5 విలన్లు అంటే మీరు చెప్తున్నది రిఫైన్డ్, కరెక్ట్, అవుట్ సైడ్ కాబట్టి ట్రాన్స్ ఫ్యాట్స్, ఇంకోటి హై క్యాలరీ, నో న్యూట్రిషన్. ఓకే, అండ్ మనం ఇప్పుడు షుగర్ గురించి మాట్లాడుకున్నాం. షుగర్ ఏంటి? షుగర్ స్పైక్స్, మన ప్యాంక్రియాస్ లోంచి ఇన్సులిన్ అనేది సెక్రీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంత రిఫైన్డ్ ఫ్లవర్ తో యూస్ చేసిన మీల్, బ్రేక్ఫాస్ట్ అంటే ఓవర్ నైట్ ఫాస్టింగ్ తర్వాత మనం ఒక ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు ఇంత కార్బ్స్ తీసుకున్నాం అనుకోండి, గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, బేసిక్లీ ఎనర్జీ కోసం. సో గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, ప్యాంక్రియాస్ లోంచి ఇన్సులిన్ సెక్రీట్ అవుతుంది, ఇన్సులిన్ సెక్రీట్ అయ్యి ఇంత గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. సో వెంటనే మనకి ఏమొస్తుంది? ఆకలేస్తుంది, ఇరిటబిలిటీ వస్తుంది, బ్రెయిన్ ఫాగ్ వస్తుంది, మళ్ళీ క్రేవింగ్స్ వస్తాయి. మనం అది నిద్ర అనుకుంటే బేసిక్లీ యూఆర్ నాట్ యాక్టివ్, స్లగ్గిష్ గా అయిపోతాం మనం. సో ఇవన్నీ మనకి అప్పటికి ఇప్పటికున్న తేడా. సో ఇట్ ఈస్ బెటర్, మన ఫేవరెట్ అయినా మీకు ఆ రోజు ఎక్కువ పని లేదనుకోండి, ఒక సండేనో చూస్ చేసుకొని, ఆయిల్ చూస్ చేసుకొని, న్యూట్రియంట్ వాల్యూ ఉన్న హోల్ గ్రెయిన్ చూసుకొని ఇంట్లో చేసుకుని తినాలంటే చాలా కళ్ళ కట్టినట్టు. వాళ్ళు ఐ థింక్ బండిలో పూరి తినడానికి వెళ్తే మీరు ఎంత ఫ్రెండ్స్ తో వర్షం వస్తోందని చెప్పి సరదాగా వెళ్ళినా, లేదు అర్జెంట్ అసలు బ్రేక్ఫాస్ట్ కి టైం లేదని ఆగినా కూడా ఒక్క క్షణం ఆలోచించండి, ఇది నా ఆరోగ్యానికి, నా పొట్టలో ఏం చేయబోతుంది చెప్పి. కరెక్ట్ అండి, వెరీ ట్రూ. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కి మూవ్ అవుదాం. నెక్స్ట్ ఫేవరెట్ ఈ వడలు చూడండి, డీప్ ఫ్రైడ్ 2 వడలు, బిగ్ సైజ్. ఇందులో సుమారు ఎన్ని క్యాలరీస్ ఉంటాయండి ఈ 2 వడల్లో? ఈజీగా 600-650 క్యాలరీలు ఈజీగా ఉండొచ్చు. అంటే 2 వడలే తిన్నాను నేను అనుకుంటారు చాలా మంది. అంటే 600 క్యాలరీలు అంటే వాళ్ళ డైలీ పోషకాలలో కావాల్సిన, అదే సెడెంటరీ లైఫ్ అనుకోండి, మోడరేట్ లైఫ్, దాన్ని బట్టి చూసుకుంటే ఒక 25-30% కవర్ అయిపోయింది, అక్కడే కవర్ అయిపోయింది. అది ఎంత వరకు మీ దృష్టిలో? సో మీరు ఇప్పుడు చెప్పిన పూరితో కంపేర్ చేస్తే చాలా బెటర్. ఎందుకు? ఇందులో కొంచెం ప్రోటీన్ అయినా ఉంది. ఓకే, కొంచెం కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. ఇందులో డ్రాబ్యాక్ ఏంటి? ఆయిల్, డీప్ ఫ్రైడ్. సో డీప్ ఫ్రైడ్ మనం ఇప్పుడు అనుకున్నట్టు యాజ్ అ బ్రేక్, ఫాస్టింగ్ ని బ్రేక్ చేసేది ఐడియల్ కాదు. ఓకే, అదే మనం వడ ఎయిర్ ఫ్రైయింగ్ చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయింగ్ కూడా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రై చేసుకొని మనం 200 degrees అరౌండ్ దాంట్లో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, క్రిస్పీనెస్ 100% ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్ లో. అండ్ టేస్ట్ ఇట్స్ అప్ టు యూ. కొంచెం ఆయిలీనెస్ టేస్టే నాకు నచ్చుతుంది అనుకున్న వాళ్ళకి నచ్చకపోవచ్చు, బట్ ఆల్టర్నేటివ్ చెప్తున్నాను నేను, మీరు అలాగే తిందాము వడ. బట్ వెరీ ఇంపార్టెంట్ అండి, అందులో బ్యాలెన్స్ డైట్. అఫ్ కోర్స్ మినప్పప్పు ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ అనేది ఎక్కువ ఉండదు. అండ్ మనము దాన్ని కాంప్లిమెంట్ చేసుకోవాలంటే సాంబార్ తీసుకోండి. ఓకే, అండ్ కోకోనట్ చట్నీ కానివ్వండి, పీనట్ చట్నీ కానివ్వండి. ఎందుకు? మనకి ఫ్యాట్స్ వస్తాయి. సో టు మేక్ ఇట్ బ్యాలెన్స్డ్. సో దట్ ఈస్ ఆల్సో క్యాలరీ డెన్స్. కానీ మీరు ఆయిల్ నుంచి ఎయిర్ ఫ్రైయర్ కి వెళ్ళారనుకోండి, ఇట్ ఈస్ అ బెటర్ ఆప్షన్. అండ్ నేను పూరిలాగా దీన్ని కొట్టేయక్కర్లేదు. మీరు అంతే క్రేవింగ్ ఉందనుకోండి, ఒక్కదాంతో ఆపేసేయండి. అండ్ ఫ్రీక్వెన్సీ,
అంటే ఒకదాంతో తినచ్చు, ఎయిర్ ఫ్రైయింగ్ లో తినచ్చు అని అనుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ అ డైలీ థింగ్ బికాస్ అది బ్యాలెన్స్డ్ గా ఉండదు. ఓకే, స్పైసెస్ ఉండొచ్చు, కొన్ని జింజర్, కరివేపాకు అవన్నీ యాడ్ చేసి టేస్ట్ ఇమీడియట్ అవ్వచ్చు, కానీ ఇట్స్ నాట్ అ ఫుల్లీ బ్యాలెన్స్డ్ డైట్. అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టు గ్లూకోజ్ స్పైక్స్, గ్లూకోజ్ క్రాషెస్, ఎనర్జీ క్రాషెస్ ఇవన్నీ కూడా కామన్. రైట్. మిస్కన్సెప్షన్ అనుకోండి, లేదు ఒక భావన ఉంది ఏంటంటే ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ కావాలంటే ఏదైనా తినచ్చు అని చెప్పి. ఇప్పుడు ఈ పూరి వడ విషయంలో అలవెన్సెస్ ఉన్నాయా? ప్రెగ్నెంట్ విమెన్ తినొచ్చా? అంటే లేదండి, ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే క్రేవింగ్స్ ఉంటే అదే అంటున్నాను, మోడరేషన్ ఇస్ ఓకే అండి, కొంచెం ఐరన్ ఉంటుంది కాబట్టి. బట్ ఇవన్నీ డీప్ ఫ్రైడ్ స్టఫ్ ఎవరికి మంచిది కాదు. ఎవరికి మంచిది కాదు పాయింట్ ఇక్కడ. ఎవరికి మంచిది కాదు. పెద్ద ఎదిగే పిల్లలకు కానివ్వండి, ఐడియల్ గా ఇవన్నీ అవాయిడ్ చేయటమే బెటర్. అవాయిడ్ కాకపోయినా మనకు అందరికి అలవాటైన ఫుడ్ కాబట్టి వన్స్ ఇన్ అ వైల్, ఒక అకేషనో, ఒక సండేనో, ఒక అందరు వచ్చినప్పుడు అలా మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటే మన అట్లీస్ట్ సైకిల్ అనేది చేంజ్ అవ్వదు. రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. పూరి అయింది, వడ అయింది. అందరూ చాలా గ్రేటెస్ట్ హెల్దీ ఫుడ్ అని చెప్పే ఇడ్లీ. ఇందులో 4 ఇడ్లీలు ఈ సైజ్ లో ఉన్నాయి చూడండి, ప్లస్ ఏదో చట్నీ, ఒక నీళ్ల సాంబార్ ఉంది. ఇడ్లీ గురించి చెప్పండి. ఇడ్లీ నాకు ఎప్పుడు అర్థం కాదు ఏంటంటే అందులో ప్రోటీన్ ఎంత వరకు ఉంటుంది అంటే, మనం ఇంత ఒక గ్లాస్ మినపప్పు వేసి 2 గ్లాసులో ఎంతో రైస్ వేసినా లేదా రవ్వ వేసినా కూడా అన్ని చేస్తే దానిలో 36 ఎన్నో ఇడ్లీలు అవుతాయి. ఆ 36 ఇడ్లీలో మనం తినేది 2-3. అది చాలా బెస్ట్ ఫుడ్, ఫర్మెంట్ అయిపోయింది, దానిలో ప్రోబయోటిక్స్ వచ్చేస్తాయి, బెస్ట్ మనం బాగుపడిపోతాం అనుకుంటారు. నిజం అది కాదండి. యాక్చువల్లీ మీరు అన్నది వెరీ 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 వ్యాలిడ్ పాయింట్. ఇడ్లీగానే ఈజ్ నాట్ అ బ్యాలెన్స్ డైట్ అండి. దాన్ని సాంబార్తోనో చట్నీతోనో కలిపితే ఒక బ్యాలెన్స్ డైట్ అవుతుంది. అందులో అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ ఇస్ నో ఆయిల్ అండ్ ఇట్ ఈస్ స్టీమ్డ్, కొంచెం బెటర్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ బెటర్. సెకండ్ థింగ్, ఫర్మెంట్ అవుతుంది కాబట్టి గట్ ఫ్రెండ్లీ. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి సాంబారో చట్నీయో లేకపోతే అసలు అది బ్యాలెన్స్ అయితే కాదు. ఓన్లీ ఇడ్లీ పర్సే ఇఫ్ యూర్ సిట్టింగ్ అండ్ ఈటింగ్, దానివల్ల మీకేమీ లాభం అనేది ఉండదు. ఓకే, సో థర్డ్ థింగ్ మీకు ఏంటంటే మీరు అన్నట్టు ప్రోటీన్ అనేది డివైడ్ అయ్యి అయిపోతుంది. సో హార్డ్లీ మనకు ఒక మీడియం సైజ్ కరెక్ట్ సైజ్ ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి, ఐ థింక్ విల్ గెట్ అరౌండ్ 2 grams ఏమో ప్రోటీన్. చాలా మంచి మినపప్పు, అది కూడా మంచి. ఇప్పుడు 3-4 తీసుకున్నారనుకోండి, అందులో ఎక్కువ నూనె వేసేసి ఇవన్నీ దట్ ఈస్ నాట్ వాట్. 1 స్పూన్, ఒకవేళ మీరు మీ గీ సోర్స్ కూడా గీ సోర్స్ కూడా చూసుకోవాలి. గీ సోర్స్ కరెక్టా కాదా, ఆర్గానికా కాదా, 1 స్పూన్ వేసుకుంటే మీకు ఫ్యాట్స్ వస్తాయి. ఫ్యాట్స్ ఎందుకు అవసరం? ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ని కరెక్ట్ గా అబ్జార్బ్ చేస్తుంది అది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో ఉన్న మినపప్పు వల్ల కొంచెం ప్రోటీన్ వస్తుంది, అండ్ రైస్ కాబట్టి కార్బ్స్. మనకి ఫైబర్ లేదు ఇందులో. ఓకే, అదే ఫైబర్ లేదు కాబట్టి మన సాంబార్ లో కొంచెం ఫైబర్ వేసుకోవచ్చు. చాలా మంది 1 టీ స్పూన్ వెజిటబుల్స్ వేస్తారు, అంటే అది వెతుక్కుంటే ఒక చిన్న క్యారెట్ ముక్క, ఒక బీన్స్ ముక్క కనిపిస్తే వెజిటబుల్స్ తింటున్నాను బ్రేక్ఫాస్ట్ అనుకుంటారు. ఇంకోటి తెలుసా అండి, చాలా మందికి అవి ఇష్టం ఉండవు, పైన తేట మాత్రం తీసుకుంటారు. సో బికాస్ జస్ట్ ఫ్లేవర్ కోసం వాళ్ళకి ఆ వెజిటబుల్స్ కిందే ఉంటాయి, అవి ప్రిఫర్ కూడా చెయ్యరు. సో ఆ ఫైబర్ అనేది లాస్ ఉంటుంది. మనము ఇది హోల్సమ్ గా ఒక ఇడ్లీ స్టీమ్ చేసి ఫర్మెంట్ కాబట్టి అడ్వాంటేజ్. ఫైబర్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మీరు ఫ్యాట్స్ యాడ్ చేసుకోవాలి. ఫైబర్ కోసం మనం సాంబార్ లో వెజిటబుల్స్ అనేది వేసుకోవాలి. సో అలా చేస్తే ఇట్స్ హెల్తీ. ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా అడుగుతున్నానంటే కావ్య గారు, మనకి చాలా వరకు అందరూ నేను అన్ని కరెక్ట్ గానే చేస్తున్నాను, ఎక్కడ తేడా కొడుతుందో అర్థం కాదు, నేను ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యాను అంటారు. నేను తక్కువే తింటాను కదా, హెల్దీగానే తింటానని. బట్ ఇందులో ఉండే మోతాదులు సరిపోవట్లేదు, మన ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంటేక్. అండ్ పైపెచ్చు కార్బ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, చాలా పరిస్థితుల్లో ఫ్యాట్ కూడా అన్హెల్దీ ఫ్యాట్ ఎక్కువ వస్తుందని గ్రహించట్లేదు. అవునండి, ఎందుకంటే ఇవన్నీ ఫెమిలియర్ కదా మనకి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎస్పెషల్లీ మనకి ప్రోటీన్ అనేది మన మీల్ తో తక్కువ ఉందనుకోండి, కార్బ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఫస్ట్ వెయిట్ గెయిన్. సెకండ్, ప్రోటీన్ తక్కువ ఉన్నందుకు మనకి మజిల్ ఉండదు, ఓన్లీ ఎనర్జీ వస్తుంది, కానీ క్రాషెస్ అనేవి ఉంటాయి, క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఒక్క మీల్ ని మనకి 5 రకాలు ఉంటేనే అది బ్యాలెన్స్ డైట్ అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పాతకాలం డైటే, పాతకాలంలో ఇవన్నీ సరిగ్గా చూసుకునే వాళ్ళు, ముక్కలు ఎక్కువ తినేవారు. అది క్యారెట్ కానివ్వండి, డ్రమ్ స్టిక్, ఫైబర్, రాడిష్,
సో ఇవన్నీ ఏంటి, దే యూస్ టు ఆ చాయిస్ వేసుకొని ఆ వెజిటబుల్స్ లో ఫైబర్ వచ్చేలాగా సాంబార్, ప్రోటీన్ వచ్చేలాగా ఆ పప్పు, అండ్ ఫ్యాట్ వచ్చేలాగా 1 స్పూన్ ఆఫ్ ఘీ, ఇవన్నీ ఓవర్ యూజ్ అండర్ యూజ్ చేసినందుకు దాని వాల్యూ అనేది పడిపోతుంది. అండ్ అది ఒక క్రమంలో ఏళ్ళు తరబడి అలా తినేస్తే మన బాడీలో ఆబ్వియస్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోగా సెట్ అయిపోతుంది. రైట్, కరెక్ట్ అండి. యా. సో ఇడ్లీ అయింది. ఇంకా నెక్స్ట్ చాలా అందరికి ఫేవరెట్ కార్న్ఫ్లేక్స్. యా పీపుల్ థింక్ ఓ కార్న్ఫ్లేక్స్ లో ఆయిల్ ఉండదు, డ్రై, చాలా అది కార్న్ కాబట్టి మిస్అండర్స్టూడ్. ఎగ్జాక్ట్లీ, కార్న్ అది ఫైబర్, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు, ఇలా చాలా అనుకుంటారండి. బట్ కార్న్ఫ్లేక్స్ ఇస్ నాట్ రైట్. దే ఆర్ ఆల్ ఫ్రైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రై చేస్తేనే సో కొన్ని ఒకప్పుడు ఫ్రైగా వచ్చేవి, ఇప్పుడు దే ఆర్ నాట్ ఫ్రైడ్. దే సే దే ఆర్ ఈదర్ మైక్రోవేవ్ ఆర్ ఎయిర్ ఫ్రైడ్. దట్ ఈస్ వాట్ దే సే, దే క్రేవ్, దే సే ఇట్. సో దాంట్లో మనకు అసలు ఏమి న్యూట్రిషన్ లేదు. ఫస్ట్ మనం దాన్ని దేంతో కలుపుకుంటాము? మిల్క్ తో. ఓకే, టు స్టార్ట్ యువర్ డే విత్ డైరీ ఈస్ నాట్ ఎ గ్రేట్ ఆప్షన్. ఓకే, డైరీలో మనకి ఏముంటుంది? అదే కాల్షియం. చిన్నపిల్లల తర్వాత పెద్ద అయ్యాక కాల్షియం అనేది అవసరం లేదు. అదే కాల్షియం వల్ల మన బోన్స్ ఇవన్నీ మజిల్స్ బాగుంటాయి అని అనుకుంటే ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రావు. ఓకే, ఇంతమంది మనం అంతా కాల్షియం తీసుకుంటాం కాబట్టి. మిల్క్ ప్రోటీన్ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఈ కార్న్ ఫ్లేక్స్ తో మిక్స్ అయ్యేది అసలు ఇందులో న్యూట్రిషనే లేదు. ఫైబర్ ఏది, ఫ్యాట్ ఏది, ప్రోటీన్ ఏది, ఎవ్రీథింగ్ ఇస్ నాట్ దేర్. మనకు అలవాటు లేని ఫుడ్ కాబట్టి, కొంచెం వెస్టర్నైజ్ గా వచ్చింది కాబట్టి, అది వచ్చింది కాబట్టి ఒక మిత్తులో ఉన్నాం మనం. ఓ ఇది తింటే వాళ్ళు తినేవాళ్ళు, వాళ్ళకి అక్కడ వాళ్ళంటే హెల్దీ, వాళ్ళకి ఒక ఫీలింగ్, వాళ్ళకి జీరో ఎనర్జీ. ఎలా అంటే మనం తిన్నా కూడా దానివల్ల క్యాలరీస్ వస్తాయి కానివ్వండి, మనకి ఏ ఎనర్జీ కానివ్వండి, న్యూట్రిషనల్ వాల్యూ రాదు. సో ఇట్స్ వేస్ట్. ఐ డోంట్ థింక్ పీపుల్ షుడ్ చూస్ కార్న్ఫ్లేక్స్ ఎనీమోర్ అట్ ఆల్. నో. సో ఆబ్వియస్లీ ఇంకా నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్ అనేది రూల్డ్ అవుట్. అసలు అంటే తీసేసేయాలి ఆప్షన్. అది చెడు చేయకపోయినా మంచి అయితే చేయదు, ఏం చేయదు కొంచెం అసలు అది ఏం చేయదు. మనకు క్రేవింగ్స్ వచ్చేస్తాయి, తిన్నట్టు అనిపించదు, దాని వల్ల మనకి ఎనర్జీ రాదు, మన డే ఏమి అంటే వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఎనర్జీ టు ద బాడీ. ఎస్. సో నెక్స్ట్ అందరికి ఇష్టమైన మరొక టిఫిన్, పొద్దున్నే వేడిగా ఈస్ట్ కలిపిన బ్రెడ్ లో పెరుగు కలిపి ఏంటి మైదా పిండి కూడా కలిపి బోండాలు వేస్తారు. అసలు వేడిగా వేస్తే మీరు తిని చూస్తే ఆబ్వియస్లీ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్, చాలా రుచిగా ఉంటుంది. అసలు జీవితం ఇప్పుడు తినకపోతే ఎందుకు అని అనిపిస్తుంది చాలా మంది. కానీ ఆ బోండాలో ఉండే వేరియస్ థింగ్స్ అంటే ఇంకా క్లారిఫైడ్ రిఫైన్డ్ ఫ్లోర్, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను, ఇంకా బోండా గురించి అడగలేదేంటా అని. చాలా మందికి అండి ద వెరీ లుక్ ఆఫ్ బోండా ఇస్ వెరీ సాటిస్ఫైయింగ్. ఓకే, నేను ఈ రోజు బోండా తింటాను, మా ఇంట్లో చేస్తున్నారు, బయట చేసుకుందాము, ఆ బండిలో ఉంది, ఆ బండిలో బాగుంటుంది అని అనగానే ఫ్రమ్ హియర్ ఓన్లీ వాళ్ళ మౌత్ వాటరింగ్. ఓకే, న్యూట్రిషనల్ థింగ్స్ మనం మాట్లాడుకుందాం. ఒకటి, మనం ఇందాక అనుకున్నట్టు రిఫైన్డ్ ఫ్లవర్, వీట్ ఫ్లవర్ కాదు, వీట్ ఫుల్ గ్రెయిన్ కాకుండా మైదా వాడుతున్నారు. ఓకే, అందులో మనకేముంది? ఏమీ లేదు, కార్బ్స్ అంతే. ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి? అది డీప్ ఫ్రైడ్ అంటే ఫస్ట్ బయట జనరలీ బయట తీసుకుంటున్నా అంటే రీయూజ్డ్ ఆయిల్స్. మనం ఇందాక మాట్లాడుకున్నందుకు ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, మన బాడీకి ఇన్ఫ్లమేషన్. థర్డ్ థింగ్, ఇందులో ఫైబర్ ఉంటుందా? నో. ప్రోటీన్ ఉంటుందా? నో. ఫ్యాట్ ఉంటుందా? ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇది హౌ ఇస్ ఇట్ బ్యాలెన్స్ డైట్? ఇట్ ఈస్ నాట్ అ బ్యాలెన్స్ డైట్. ఓకే, ఇది చాలా మందికి బోండా ఇష్టమైన వాళ్ళకి ఇట్స్ నాట్ ఎ వెరీ గ్రేట్ థింగ్ దట్ దే సే. బట్ ఇది వన్స్ ఇన్ అ వైల్ క్రేవింగ్ ఒకవేళ మీరు సాటిస్ఫై చేసుకోవాలంటే హోల్ వీట్ గ్రెయిన్ ఆట వాడండి. ఓకే, అందులో యోగట్ వేసుకోవచ్చు. సో దాంట్లో మనకు కొంచెం ఫర్మెంట్ అవుతుంది, ప్లస్ గట్ కి ఫ్రెండ్లీగా అవుతుంది. కానీ అదే డీప్ ఫ్రైడ్ లో మనం చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ సో హెల్దీ. బట్ ఆప్షన్స్ అంటూ మీరు తీసుకుంటా అంటే ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రై లో కూడా వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏంటి అంటే ఇవన్నీ థింగ్స్ దట్ హ్యాస్ అంటే బ్రౌన్ అవ్వకుండా, చార్ అవ్వకుండా చూడాలి. సో దట్ అక్రిలమైడ్ అనేది రిలీజ్ అవ్వకుండా. అంతే. ఇట్ ఈస్ స్టిల్ దట్ క్రిస్పీ. ఇట్ కుడ్ స్టిల్ బి ద సేమ్ ఎఫెక్టివ్ టేస్ట్ ఇఫ్ యూ గెట్ యూస్ టు ఇట్. కానీ దాని ట్రాన్స్ ఫ్యాట్స్ కానివ్వండి, ఫ్రీ రాడికల్స్ అనేవి తగ్గుతాయి. అంటే అంత కష్టపడి దాన్ని ఇంకొక కృత్రిమంగా తయారు చేసుకుని తినాలా అనే క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది. అందులో ఏమంత పెద్ద న్యూట్రిషన్ అనేది, మన బ్యాలెన్స్డ్ డైట్ అనేది, టు స్టార్ట్ ద డే అనేది ఏమీ లేదు. కరెక్ట్. ఎందుకంటే మనకి చెప్పేది మన బాడీ వెయిట్ 60-65 కిలోలు ఉంటే మనకి పర్
kg ఆఫ్ వెయిట్ 1 గ్రామ్ ప్రోటీన్ రావాలంటే అవునండి, వీటిలో ఎక్కడా కూడా మనం అది సాటిస్ఫై చేయలేకపోతున్నాం. అండ్ ఇప్పుడు మనం ఇవి తిన్నాక మన షుగర్ క్రాషెస్ అవుతాయి కాబట్టి మనకి క్రేవింగ్స్ వస్తాయి కాబట్టి విత్ ఇన్ 1 hour మళ్ళీ తింటాం ఇంత క్యాలరీస్ తిన్నాక. అది ఆ క్యాలరీస్ మనకేం హెల్ప్ చేయాల. మన పొట్ట డైజెషన్ అనేది ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి స్లో డైజెషన్ అవుతుంది. స్లో డైజెషన్ అయినందుకు మనకు ఫుల్ గా అనిపిస్తుంది. వీటిలో ఎందులో మనకు అంత ప్రోటీన్ లేదు. సో ఇట్స్ కార్బ్, ఫుల్లీ కార్బ్ అండ్ ఆయిల్, ట్రాన్స్ ఫ్లాట్ లోడెడ్ కాబట్టి మనకు అసలు క్యాలరీస్ తో పాటు ఏ న్యూట్రిషనల్ వాల్యూ లేదు. ఇంకా ఫైనలీ నేను అడక్క మానలేకపోతున్నాను, అందరికీ బ్రెడ్ జామ్ చాలా ఇష్టం. ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్, టిఫిన్ చేయడానికి టైం లేదు పొద్దున అంటే ఆ బ్రెడ్ జామ్ ఒకటి అర్థం కాని విషయం. పోహా ఒకటి, ఆ పోహాలు అసలు తిన్నట్టు ఉండదు పాపం, అనకూడదు కానీ అది చాలా హెల్దీ అని అనుకుంటారు, లైట్ హెల్దీ అనుకుంటారు. దానిలో ఎవరైనా కొంచెం బుద్ధి పుడితే 2 బఠానీలు పడేస్తారు, అంతకు మించి అందులో ఏముండదు. ఆ పోహా ఎందుకు తింటారో కూడా అర్థం కాదు. సో మీరు చెప్పండి అబౌట్ పోహా అండ్ అంటే దానిలో పీనట్ పౌడర్ వేస్ట్ చేస్తారు, అది వేరు. అవును బట్ మహారాష్ట్రియన్స్ చేస్తారు. కరెక్ట్. సో మీరు అన్నట్టు ఈ 2 ఆప్షన్స్ అండి ఫాస్టర్ ఆప్షన్స్. ఏది నైట్ ఫర్మెంట్ చేసుకోకర్లేదు, ముందు చేసుకోకూడదు, అన్ని రెడీగా మన దగ్గర ఉన్నది. అదే బ్రెడ్ తీసుకోండి, అగైన్ రిఫైన్ ఫ్లవర్, అదే సేమ్ ఈస్ట్ ఉంటుంది, అందులో న్యూట్రిషనల్ వాల్యూ ఏమీ లేదు. అవును. జామ్ ఏంటి, ఫిల్డ్ విత్ ప్రిజర్వేటివ్స్, ఫిల్డ్ విత్ షుగర్. సో ఇంతే, ఇందులో న్యూట్రిషన్ వాల్యూ ఉందా, లేదు. అఫ్ కోర్స్ మీ ఆఫీస్ కి జల్దీ వెళ్ళాలంటే సపోర్ట్ మాత్రమే చేస్తుంది, ఇంకేం చేయట్లేదు. అది మీరు రీప్లేస్ చేసుకోవాలనుకుంటే హెల్దీ ఆల్టర్నేటివ్, ట్రై టు టేక్ హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్. ఓకే, అందులో మీకు అట్లీస్ట్ మంచి కార్బ్స్, ఒకటే స్లైస్, అండ్ అందులో మీరు పీనట్ బటరో లేదా ఆల్మండ్ బటరో తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే ఒక పన్నీర్ స్లైస్ పెట్టుకోండి. పన్నీర్ స్లైస్ అది మీ ఇష్టం, టోస్ట్ చేసుకొని కొంచెం మసాలా వేసుకుంటారో అలాగే పెట్టుకుంటారో మీ ఇష్టం. ఓకే, నాన్ వెజిటేరియన్స్ ఎగ్ తినేవాళ్ళు దే కెన్ పుట్ ఎగ్ వైట్. అవును. ఓకే, దే కెన్ పుట్ దట్. అండ్ గియోనీస్ అవన్నీ యాడ్ చేయకుండా, అందులో ఏముంటాయి, సోడియం ఉంటుంది, షుగర్ ఉంటుంది, అండ్ ఆయిల్స్ విచ్ ఆర్ నాట్ గుడ్, రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి. ఇవన్నీ మానేసి ఒకవేళ మీరు ఒక గ్రీన్ చట్నీయో మింట్ చట్నీ పుదీనాతో ఏమైనా పెట్టుకోగలితే, కావాలి టేస్ట్ కోసం అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదా డేట్స్ తో ఉన్న స్ప్రెడ్ పెట్టుకోవచ్చు. ఎగ్స్ తినేవాళ్ళు ఆబ్వియస్లీ ఆ ఆప్షన్ ఉంటుంది. అండ్ అవకాడో నచ్చిన వాళ్ళు అవకాడో. సో వీటిలో మీరు చూస్ చేసుకోండి. బేసిక్లీ కార్బ్స్ ఉన్నాయి, ఆ బ్రెడ్ లోనే కార్బ్స్ ఉన్నాయి. మనకి ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ కోసం వీటిలో నేను చెప్పింది పీనట్ బటర్ కానివ్వండి, ఆల్మండ్ బటర్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, అండ్ ఫ్యాట్ కోసం మనం బటర్ కానివ్వండి, చీజ్ కానివ్వండి పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ దట్ టు 1 స్లైస్, దానికన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. అండ్ మనకి ఇందులో దెన్ వీ కెన్ మేక్ ఇట్ ఒక అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్. ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సింది. ఆ బ్రెడ్ జామ్ లో అనేది ఏమీ లేదు. రైట్, అది మనం గుర్తుంచుకోవాలి. పిల్లలకు ప్యాక్ చేసి ఇచ్చేస్తాం, ఈజీ. అంటే ఇట్స్ ఈజీ ఓవర్, అంటే ఇంత డైలీ వర్క్ లో ఇంత ఉంటుంది కాబట్టి మార్నింగ్ లో ఇది ఇచ్చేద్దాం, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు అన్న ఫీలింగ్ వాళ్ళకి. ఓకే, సో దెన్ అగైన్ పోహాలో ఏమీ న్యూట్రిషనల్ వాల్యూస్ లేవు అండి. ఇట్ డజంట్ హ్యావ్ న్యూట్రిషనల్ వాల్యూ. దెన్ అది ఏం చేస్తారు, జస్ట్ మీరు అన్నట్టు ఉప్పు కారం అంతే ఉంటాయి అందులో. చాలా లైట్ గా ఉంటుంది, లైట్, మనం ఆ గ్రెయిన్ చూస్తే కూడా తెలిసిపోతుంది. ఇట్స్ వెరీ లైట్, ఇట్ డజంట్ హ్యావ్ క్యాలరీస్ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనర్జీ. అంటే అటుకులు, అందులో ఎనర్జీ ఉండదు. అండ్ అదంతా డెడ్ క్యాలరీస్ అండి, వాటి వల్ల మనకు ఎనర్జీ కానివ్వండి, న్యూట్రిషనల్ వాల్యూ కానిది రాదు. కానీ పీనట్స్, పీసో ఇవి యాడ్ చేశారనుకోండి, కొంచెమైనా ప్రోటీన్ వస్తుంది ఈ కార్బోహైడ్రేట్స్ తో పాటు. లేదంటే అదొక మిక్స్డ్, మనకు కనిపించడానికి మిక్స్డ్ మీల్ లా ఉన్నా కూడా అది బ్యాలెన్స్ డైట్ కాదు. పైగా రుచిగా చేయడానికి నూనె బోల్డ్ పడుతుంది, నూనె సోక్ చేసేసుకుంటుంది, అది ఈజీగా సోక్ చేసుకుంటుంది, అయినా కూడా డ్రైగా ఉంటుంది అది. సో పీపుల్ విల్ థింక్ దీనికి ఎక్కువ నూనె అవసరం లేదేమో అని అనుకుంటారు. బట్ నూనె, కార్బోహైడ్రేట్స్, ఒకవేళ మనం యాడ్ చేసుకుంటే ప్రోటీన్ కానివ్వండి, ఇట్స్ నాట్ ఎ వెరీ గ్రేట్ బ్యాలెన్స్ డైట్. సో ఇప్పుడు మనం ఈ నోస్ చెప్పేసాం, ఇది నో, అది నో, అది నో. వాట్ ఈస్ ఐడియల్ అని అనుకుంటే అసలు ప్లాన్ చేసేటప్పుడు క్లుప్తంగా, బిఫోర్ వి కన్క్లూడ్, ఫ్రూట్ ఎప్పుడు తినాలి, అలాగే వెజిటబుల్ పొద్దున పూట తినాలా, బికాస్ బ్రేక్ఫాస్ట్ బుఫేస్ లో మీరు చూస్తే చాలా మంది స్టీమ్డ్ వెజిటబుల్స్ పెడతారు. అలాగే వేటిని కలపకూడదు, విడివిడిగా తీసుకోవాలి. ఒక ఓవర్ వ్యూ ఇస్తే ఐ థింక్ చూసే వాళ్ళకి ప్లాన్ చేసుకోవడానికి ఈజీ. ఫస్ట్ థింగ్ అండి, ఫ్రూట్స్ మీరు అన్నందుకు, ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, డోంట్ స్టార్ట్ యువర్ డే. మీ డేని వాటితో స్టార్ట్ చేయదు. ఎందుకు? దే ఆర్ లోడెడ్ విత్ షుగర్స్.
ఏ ఫ్రూట్ అయినా కూడా, న్యాచురల్ ఫ్రూట్ అయినా కూడా అందులో ఉన్న న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. సో మనం ఇప్పటి వరకు మాట్లాడుతుంది షుగర్స్ తో మనం స్టార్ట్ చెయ్యొద్దు. ఓకే, సో డోంట్ స్టార్ట్. చాలా మంది నేను ఫ్రూట్ తో స్టార్ట్ చేస్తాను, ఫ్రూట్ జ్యూస్ తో స్టార్ట్ చేస్తాను, వెరీ హెల్దీ హ్యాబిట్ అని బిలీవ్ చేస్తారు. ప్రాబబ్లీ ఫ్రూట్ న్యాచురల్ గా ట్రీకి గ్రో అవుతుంది కాబట్టి అలా అనుకునే అవకాశం ఉంది. బట్ నో అండి, దే ఆర్ షుగర్, న్యాచురలీ షుగర్ లోడెడ్ కాబట్టి దానివల్ల ఎనర్జీ క్రాషెస్ వస్తాయి. ఇట్స్ నాట్ అ హెల్దీ ఆప్షన్. సో ఓవర్ ద డే కావాలంటే you can take a fruit maybe as a evening snack. మనకి ఈవినింగ్ 4 5 we might feel a little hungry. ఆ టైంలో టేక్ ఫ్రూట్ యాజ్ ఇట్ ఈస్. నెవర్ మనం ఫ్రూట్ జ్యూసెస్ అనేవి తీసుకోవద్దు. ఎందుకు? వాటిలో ఉన్న ఫైబర్ అనేది పోతుంది జ్యూస్ చేసేసరికి. సెకండ్ థింగ్, షుగర్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. ఈ రెండు. సో ఫ్రూట్ ని ఫ్రూట్ గానే ఓవర్ ద డే తీసుకోండి. అది ఫస్ట్ థింగ్. యూ స్టార్ట్ యువర్ డే విత్ వాట్? దేంతో మన డే స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఇవన్నీ కాదు అని అనుకున్నాం కదా. స్టార్టింగ్ డే విత్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఈజ్ ఐడియల్. ఎందుకు ఐడియల్? షుగర్ స్పైక్స్ అవ్వవు, షుగర్ క్రాషెస్ అవ్వవు, క్రేవింగ్స్ ఉండవు. ప్రోటీన్ అండ్ ఫ్యాట్ వల్ల సెటైటీ అనేది మెయింటైన్ అవుతుంది, స్లో డైజెషన్ వల్ల. ఓవర్ అట్లీస్ట్ 3 to 4 hours మనకి ఆకలి వేయకుండా మనం వర్క్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయగానే మనం వర్క్కి వెళ్తాం కదా, వర్క్ మీద కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఎక్కువ ఉండి మైండ్ ఫాగ్ అవ్వదు. ఓకే, సో ఏమేమి ఉండొచ్చు? ప్రోటీన్, మీరు ప్రోటీన్ బార్స్ తీసుకోండి, ఆల్మండ్ బటర్, పీనట్ బటర్, ఎగ్స్, పన్నీర్, సో టోఫు. అండ్ అలాగే ఇడ్లీ తీసుకున్నారనుకోండి, అంటే మన కామన్ ఫుడ్సే చెప్తున్నా, ఇడ్లీ, దోశ ఇవన్నీ తీసుకున్నారనుకోండి, వాటిని మనం అనుకున్నట్టు బ్యాలెన్స్ డైట్ గా చేసుకొని పీనట్ చట్నీనో, కోకోనట్ చట్నీనో, వెజిటబుల్ ఫిల్డ్ సాంబారో ఇవన్నీ తీసుకుంటే అట్లీస్ట్ మీకు బ్యాలెన్స్డ్ గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఎస్. సో ఇది ఏదైనా ఇప్పుడు మనం చూసుకున్న ఆప్షన్స్ అన్ని ప్రిఫరబుల్లీ పెసరట్టు. ఇఫ్ యూ కెన్ టేక్ అ పెసరట్టు, చాలా మంచి ఆప్షన్. ఫిల్డ్, ఫైబర్ ఫిల్డ్, అది మొత్తం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అందులో. పొట్టుపప్పుతో చేస్తే ఇంకా మంచిది. మనం ఓవర్ నైట్ సోకింగ్ చేసే, అంటే నిన్న మర్చిపోయాను, అయ్యో ఈ రోజు లేదు అనుకునే అవసరం లేదు. 2 గంటలు నానితే చాలు. నానబెట్టేసి పొద్దున్న లేవగానే వేసేసుకుంటే అయిపోతుంది. సో అది ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అండ్ ఆయిల్ అంత అవసరం లేదు. సో ఇట్స్ అ బ్యాలెన్స్ డైట్. ఓకే, అదే చాలా మంది మనము బేసన్తో కానివ్వండి. ఇంకోటి ఉప్మా అండి, రవ్వ ఉప్మా, రైస్ రవ్వ ఉప్మా, దే థింక్ చాలా హెల్దీ, అందులో ఆయిల్ అవసరం లేదు, వాటర్ తోనే చేస్తాము. బాగా చేస్తే శుభ్రంగా ఆయిల్ పడుతుంది. అండ్ తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే అందులో వీట్ కూడా ఉంటుంది. సో ఇట్ హ్యాస్ వీట్ అండ్ ఇట్ హ్యాస్ క్యాలరీస్, బట్ ఇట్ డజంట్ హ్యావ్ న్యూట్రిషన్. సో రవ్వ ఉప్మా బదులు టేక్ మిల్లెట్ ఉప్మా తీసుకోండి విత్ వెజిటబుల్స్ ఎక్కువ వేసి, పెసరపప్పు వేసి, ఉరద్ దాల్ వేసుకొని ఎగ్జాక్ట్లీ మనం వండుకున్నాం అనుకోండి, మళ్ళీ బ్యాలెన్స్డ్ డైట్. చాలా మందికి ఉప్మా ఇష్టం, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ టేక్ దిస్. సో మీ వెజిటబుల్స్ ఉండాలి, అది ఆయిల్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఉంటుంది. ఆయిల్ కూడా మీరు ఆయిల్ చెప్పారు కాబట్టి డాక్టర్ కావ్య ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం రోజంతా మన ఫుడ్ అంతా ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు రికమెండెడ్ డోసేజ్, అంతకంటే ఉండకూడదు. మన ఉప్మా లాంటి టిఫిన్స్ లో ఫ్రాంక్లీ చెప్పాలంటే మనకు ఒక మీల్ లోనే ఒక గరిటెడు నూనె పడిపోతుంది, అంటే ఒక 4-5 స్పూన్లు ఈజీగా వచ్చేస్తుంది. అది గమనించుకోవాలని. సో మనకి వాటర్ బేస్డ్ కాబట్టి ఆ పోపులోనే వచ్చేస్తుందండి. వాటర్ బేస్డ్ కాబట్టి హెల్దీ ఏమో అని అనుకుంటారు. ఇందులో ఇవన్నీ ఉంటాయి, అంటే వీట్ పడిన వాళ్ళకి మేబీ ఉప్మాలో వీట్ లేదు అని అనుకుంటారు, కానీ అందులో కూడా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సో ఇలా మీరు ఆల్టర్నేటివ్ గా ఏమైనా తీసుకోగలితే, టు స్టార్ట్ విత్ ఎగ్ తినే వాళ్ళు స్క్రాంబుల్డ్ ఎగ్, టు స్టార్ట్ యువర్ డే విత్ నట్స్ అండి. జస్ట్ స్టార్ట్ విత్ హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్, ఫిస్ట్ఫుల్ నానబెట్టిన నట్స్ పొద్దున తీసుకుంటే అగైన్ యూర్ గుడ్. అండ్ మీ వాటర్లో, మీ తాగే వాటర్లో చియా సీడ్స్ వేసేసుకోండి. మనకు అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. సో స్టార్ట్ యువర్ డే విత్ దట్. కార్బోహైడ్రేట్స్ తక్కువతో మీ ఎనర్జీ క్రాషెస్ ఉండవు, యాక్టివ్గా ఉంటారు, చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ యూ కెన్ స్ప్రెడ్ యువర్ డే విత్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ హవెవర్ అదొక బ్యాలెన్స్ డైట్గా ఉండాలి. సో ఇవాళ చాలా కళ్ళు తెరిపించే ఇన్ఫర్మేషన్ ఇది. బికాస్ సింపుల్ గా చెప్పాలంటే ఈ ఒక ప్లేట్ పూరీ తోటి సపోజ్ ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్ హెల్దీగా ఉండాలని చెప్పి ప్లస్ ఒక కప్పు కాఫీ పెట్టామంటే దాదాపు 1200 క్యాలరీస్ అక్కడ వచ్చేస్తాయి. ఎందుకంటే షుగర్, కాఫీలో షుగర్ ఇంత సైజ్ 2 పూరీలు ప్లస్ ఇదైతే 1200 క్యాలరీస్ ఇక్కడే వచ్చేసాయి. కరెక్ట్ అండి. మామూలుగా ఎక్కువ కదలికలు లేని వాళ్ళు గనక ఇది తింటే వాళ్ళకి రోజులో కావాల్సిన దానిలో 3 వంతులు వచ్చేసినట్టు, అక్కడే వచ్చేస్తాయి. 1800-1700 క్యాలరీస్ కంటే తినకూడదు మనం మెయింటెనెన్స్ కి. అవునండి, హెల్త్ కోసం. అండ్ ఒక 4-5 రోజులు ఇలా తినడం మొదలు పెట్టామంటే ఆటోమేటికలీ మనకి వెయిట్ గెయిన్ అక్కడ మెల్లిగా. అంతకంటే ప్రమాదకరం ఇన్సులిన్ రెసిస్టెన్స్. అవునండి, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్. వెయిట్ గెయిన్ ఇస్ వన్ థింగ్ మనకి కనిపించేది,
మిగతావన్నీ మనకు కనిపినవి ఆర్గన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా మనం బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ కొంచెం యాక్టివిటీ అనేది లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే, అండ్ మీరు ఇవి తింటుంటే పక్కన ఒక బటర్ మిల్కో ఏదన్నా ప్రోబయోటిక్ కోసం ఇవన్నీ, సో మీకు ఇవన్నీ ఉన్నాయా, కార్బ్స్, కొంచెం ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్, ఒక ప్రోబయోటిక్, ఇవి ఉన్నాయి అంటే మిమ్మల్ని మీరు యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. యూ మైట్ నాట్ ఈవెన్ హ్యావ్ టు కమ్ అండ్ సీ అ డాక్టర్ అన్లెస్ వన్స్ ఇన్ ఇయర్ ఫర్ అ రెగ్యులర్ చెకప్. చాలా ఆరోగ్యమే మహాభాగ్యం. అండ్ ఆరోగ్య రహస్యం అంతా ఆహారంలోనే ఉంది. కరెక్ట్ అండి. ఎన్నిసార్లు ఎంత చెప్పినా తక్కువే. మన భారతీయ జీవన శైలిలో ఇప్పుడు ఉండే పరిస్థితులకి మనం ఖచ్చితంగా ఆల్టరేషన్స్ చేసుకోవాలి. అవునండి. పునరాలోచించాలి. మన ప్లేట్ లో ఎలా అయితే మన ఇంట్లో ఏదైనా తెచ్చి పడేస్తే మనం వెంటనే ఏమిటి ఇలా పడేస్తారంటాం, మన శరీరం కూడా మన ఇల్లు కాబట్టి కరెక్ట్ అండి, ఖచ్చితంగా గమనించుకోవాలి డాక్టర్ కావ్య. అవునండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ విష్ యూ అ వెరీ హెల్దీ జర్నీ.